Hello guys, welcome to Upasthapana YouTube channel. This is Muralidhar Jadi. ITA holders ki upcoming notifications ఇప్పుడైతే present ISRO URSC అంటే UR ఉడిపి రామచంద్రరావు UR స్పేస్ సెంటర్ టెక్నీషియన్ బి నుండి ఆల్రెడీ పేపర్ కట్ వచ్చింది. ఏమొచ్చింది అని అంటే మళ్ళీ దీనికి సంబంధించిన రిక్రూట్మెంట్ డీటెయిల్స్ కంప్లీట్గా ఫిబ్రవరి 10th నాడు ఫిబ్రవరి 10th 2024 నాడు మేము అందిస్తామని ఒక వెబ్ నోట్ పెట్టారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గమనించండి, మనం ఒకవేళ సమ్ 140 to 140 ప్లస్ వేకెన్సీస్ ఉన్నాయి ఐటీఐ హోల్డర్స్కి. ఎందుకు చేయలేదు అని అంటే ఏ ట్రేడ్కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది మనకు ఐడియా లేదు. ఎలక్ట్రీషియన్కి ఎన్ని ఉన్నాయి, ఎలక్ట్రానిక్ మెకానిక్ ఎన్ని ఉన్నాయి, ఇన్స్ట్రుమెంటేషన్కి ఎన్ని ఉన్నాయి, సిఎస్సి వాళ్ళకి ఎన్ని ఉన్నాయి, కంప్యూటర్కి ఎన్ని ఉన్నాయి అనేది ఇన్ఫర్మేషన్ లేదు. కాబట్టి ఓన్లీ వేకెన్సీస్ ఉన్నాయని తెలుసు, బట్ డిఫరెంట్ ట్రేడ్స్కి ఎన్ని ఉన్నాయనేది ఇండివిజువల్ డీటెయిల్స్ తెలియదు. ఖచ్చితంగా పరీక్ష అనేది టెక్నీషియన్ బిఏ కాబట్టి 80 మార్కులకు కండక్ట్ చేస్తారు. ఎందుకు సార్ మీరు ఎలా చెప్తున్నారని మీ డౌట్. చూడండి, ఆస్పిరెంట్స్కి మన దగ్గర కోర్సు పర్చేజ్ చేసుకున్న ఆస్పిరెంట్స్కి ఇది గుడ్ న్యూసే. ఒకవేళ 10th నాడు వచ్చింది అనుకోండి, ఆల్రెడీ ఎన్ఆర్ఎస్సి కోర్స్ ఎవరైతే పర్చేజ్ చేశారో అక్కడ వాళ్ళ యొక్క సిలబస్ కంప్లీట్ చేస్తే సేమ్ పేపర్ సేమ్ సిలబస్ కాబట్టి వాళ్ళకి యూజ్ఫుల్లే. ఇస్రో నోటిఫికేషన్ వాళ్ళకి యూజ్ఫుల్లే. నేను అందుకోసం ఆస్పిరెంట్స్కి చెప్తున్నా, మీరు నేను ఎన్ఆర్ఎస్సి కోర్స్ తీసుకున్నా, ఎన్ఆర్ఎస్సిలోనే నేను సెలెక్ట్ అవ్వాలని మెంటల్గా మీరు ఫిక్స్ అవ్వకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్ఆర్ఎస్సి మీరు కోర్స్ తీసుకున్నారా, ఎన్ఆర్ఎస్సి సిలబస్ కంప్లీట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సిలబస్ కంప్లీట్ చేసిన తర్వాత సబ్జెక్ట్ వైజ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. సో ఆ నాలెడ్జ్తోని ఎగ్జామ్ డేట్ వచ్చేంత వరకు, ఎన్ఆర్ఎస్సి డేట్ వచ్చేంత వరకు మీరు సిలబస్ కంప్లీట్ చేసి క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసి ఎన్ఆర్ఎస్సి ఎగ్జామ్కి వెళ్ళండి. ఒకవేళ కంప్లీట్ అయిందా హ్యాపీ, కంప్లీట్ కాలేదా కంప్లీట్ అయినంత వరకు మీరు ఎగ్జామ్ హాల్కి వెళ్ళండి. కంప్లీట్ అయినంత వరకు కంప్లీట్ చేసి ఎగ్జామ్ హాల్కి వెళ్ళండి. కంప్లీట్ కాని దాని గురించి వదిలేయండి. సో సిలబస్ కంప్లీట్ చేయాలనే ఇంటెన్షన్తో మీరు సిలబస్ కంప్లీట్ చేశారనుకోండి ఆగమేఘాల మీద, సో అప్పుడు సిలబస్ మీద పట్టు కోల్పోతారు, పర్ఫెక్షన్ కోల్పోతారు, ఎగ్జామ్ హాల్లో చేసే కెపాసిటీ రాకపోవచ్చు, అక్యురసీ మిస్ అవుతారు. సో ఎందుకు నేను ఇలా చెప్తున్నానంటే, ఇన్ కేస్ వన్స్ నువ్వు సిలబస్ అనేది పర్ఫెక్ట్ అయ్యావే అనుకో, ఎన్ఆర్ఎస్సితోనే ఒక 50%, నెక్స్ట్ రిక్రూట్మెంట్తో ఇంకొక 30%, నెక్స్ట్ రిక్రూట్మెంట్ ఇంకో 20% పర్ఫెక్ట్ అయ్యావే అనుకో, అలాంగ్ విత్ రివిజన్స్, దాని ఇస్రో వరకు నువ్వు సెలెక్షన్ అవుతుంది. ఆస్పిరెంట్స్కి నేను చెబుతున్నా, తొందర పడకండి. మీరు సిలబస్ కంప్లీట్ చేయాలనే ఆవేశం, సిలబస్ కంప్లీట్ చేయాలనే ఆలోచన పక్కన పెట్టండి. ఎట్లా కంప్లీట్ చేయాలి, పర్ఫెక్షన్తోనే కంప్లీట్ చేయాలి. అంతేగాని కోర్సు పర్చేజ్ చేయడం, డైరెక్ట్ సిలబస్ కంప్లీట్ చేయాలని క్వశ్చన్ పేపర్ అనాలిసిస్ చేయడం. సో సబ్జెక్ట్ వైజ్ క్వశ్చన్ చేస్తున్నారు వితౌట్ లర్నింగ్ ద సబ్జెక్ట్, వితౌట్ సీయింగ్ ద వీడియోస్. సో సబ్జెక్ట్ సంబంధించిన వీడియోస్ చూడకుండా డైరెక్ట్ వెళ్ళి మీరు చూస్తున్నారు. ఇది చేయకండి, సక్సెస్ రాదు. ఎందుకు అని అంటే అప్కమింగ్ నోటిఫికేషన్ చాలా ఉన్నాయి. సో చూడండి, సెకండ్ వన్ ఆర్ఆర్బి రిక్రూట్మెంట్ అంటే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుండి టెక్నీషియన్ వేకెన్సీస్ ఇస్తున్నామని కూడా అనౌన్స్ చేశారు. ఒక వెబ్ నోట్ పెట్టింది ఆర్ఆర్బి. సో అది త్వరలో వస్తుందని వాళ్ళు అనౌన్స్మెంట్ ఇచ్చారు. కాబట్టి తొందర పడకండి. ఫస్ట్ మీరు ఇంట్రెస్ట్ ఉన్న ఆస్పిరెంట్స్ కోర్స్ సబ్జెక్ట్ నేర్చుకోండి, కోర్సు తీసుకోండి. నేను ఎప్పుడు కూడా మా దగ్గరే కోర్సు తీసుకోండి అని నేను చెప్పను, ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము. మా సబ్జెక్టు మీకు నచ్చితే కోర్సు తీసుకోండి, ఇంట్రెస్ట్ ఉన్న ఆస్పిరెంట్స్ మాత్రమే కోర్సు తీసుకోండి. ఉపస్థాపన యూట్యూబ్ ఛానల్ కంప్లీట్గా సెలెక్షన్ అయ్యే స్టైల్లోనే ఇస్తుంది. ఖచ్చితంగా మేము వర్క్ చేస్తాం, ఆస్పిరెంట్స్ కూడా వర్క్ చేయాలి, ఆస్పిరెంట్స్కి సక్సెస్ రావాలి, అదేవిధంగా మాకు కూడా సక్సెస్ కావాలి. సో ఆస్పిరెంట్ సెలెక్షన్ అయితేనే కదా మాకు సక్సెస్ వచ్చినట్టు. సో ఆస్పిరెంట్స్ కావాల్సిన నాలెడ్జ్ ఎంత, సో అదేవిధంగా మేము లిమిటెడ్ నాలెడ్జ్ కూడా ప్రొవైడ్ చేసాం. ఎక్సెసివ్ నాలెడ్జ్ చేసి ఈ చదవండి ఇళ్ళకెళ్ళి క్వశ్చన్లు వస్తాయని మేము చెప్పము. ఓకే, సో ఆస్పిరెంట్స్ మీరు మీ లైఫ్ సెటిల్ అయితే మీరు ఇన్వెస్ట్ చేసే మనీ ఎంత, ఒక సింగిల్ రిక్రూట్మెంట్ మీద మీరు ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నారు మీ లైఫ్ సెటిల్ అవ్వడానికి ఒకసారి ఆలోచించండి. ఓకే, సో సబ్జెక్ట్ పర్ఫెక్ట్ అవ్వడానికి ట్రై చేయండి. ఇంకొందరు ఆస్పిరెంట్స్ అంటారు, సార్ మీరు ఇచ్చే నాలెడ్జ్ సరిపోతుందా, సార్ మీరు ఇచ్చే క్లాసెస్ సఫిషియంటా టు క్రాక్ సో ఎగ్జామ్, ఎన్ఆర్ఎస్సి కావచ్చు, పీజీసీఎల్ కావచ్చు. చూడండి, ఈ పాయింట్ గురించి కూడా నేను మాట్లాడతా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇచ్చే సబ్జెక్టు సరిపోతుంది, బట్ మీరు ఎంతవరకు ఎఫర్ట్ పెడతారు, మరి సక్సెస్ అవ్వడానికి మీరు సీరియస్గా మీరు డైలీ ఎంత టైం కేటాయిస్తున్నారు, ఎంత ఇంటెన్సిటీతో మీరు చదువుతున్నారు అనేది కూడా ఇంపార్టెంటే కదా. ఓకే, నేను ఇప్పుడు చెప్తున్నానండి, నేను ఇచ్చే నాలెడ్జ్ సఫిషియెంట్, నేను ఇచ్చే ఎక్స్ప్లెనేషన్ ఇస్ సఫిషియెంట్. చాలామంది ఆస్పిరెంట్స్ జాబ్స్ని సెలెక్షన్ చేసుకున్నారు. అంటే ఒక ఫ్యాకల్టీ అద్భుతంగా నాలెడ్జ్ ప్రొవైడ్ చేయాలి, అదేవిధంగా ఒక ఆస్పిరెంట్ కూడా అంతే సీరియస్నెస్తోని వర్క్ చేయాలి టువార్డ్స్ హిస్ సక్సెస్.
అప్పుడే సక్సెస్ వస్తుంది. ఫ్యాకల్టీ ఎంత అద్భుతంగా ఉంటుంది యాస్పిరెంట్ చదవనప్పుడు, అర్థమవుతుందా? సో ఫ్యాకల్టీ అద్భుతంగా చెప్పాలి, అదేవిధంగా యాస్పిరెంట్ కూడా సీరియస్నెస్ పెంచాలి, ఏ విధంగా చదవాలి అనే రియలైజేషన్ రావాలి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ వస్తున్నాయి, ఏ క్వశ్చన్స్ మనం ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్ చేయాలి, ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నాము, నెక్స్ట్ మిస్టేక్స్ ఏ విధంగా చేయకుండా రెక్టిఫై చేసుకోవాలి, ఇలాంటివి మీరు చేసుకుంటూ వెళ్తే సక్సెస్ అవుతారు. నేను ఇచ్చే నాలెడ్జ్ని మీరు కనుక పర్ఫెక్ట్గా సీరియస్గా ఎవ్రీడే క్లాసెస్ వింటూ ప్రాక్టీస్ చేస్తూ వెళ్తే డెఫినెట్గా మీరు సక్సెస్ అవుతారు. సో అప్పుడు మీ లైఫ్కి సెక్యూరిటీ ఉంటుంది, మీ చిల్డ్రన్కి సెక్యూరిటీ ఉంటుంది, మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఒక సెక్యూరిటీ ఉంటుంది. కాబట్టి ఆగమేఘాల మీద ప్రిపరేషన్ కంప్లీట్ చేయకండి. సో ఈరోజు సీరియస్నెస్ మించి నెక్స్ట్ డే సీరియస్నెస్ లేకుండా ప్రిపరేషన్ చేయకుండా సైలెంట్గా ఉండకండి, కామ్గా ఉండకండి. ఎవ్రీడే స్ట్రగుల్ చేయాలి, ఎవ్రీడే హార్డ్ వర్క్ చేయాలి, స్మార్ట్ వర్క్ చేయాలి, హార్డ్ వర్క్ చేయాలి, స్మార్ట్ వర్క్ చేయాలి. ఫస్ట్ హార్డ్ వర్క్ చేస్తేనే కదా నెక్స్ట్ స్మార్ట్ వర్క్ వచ్చేది. కాబట్టి ఉపస్థాపన యూట్యూబ్ ఛానల్ నుండి సెలెక్టెడ్ అంటే సెలెక్షన్ ఓరియంటెడ్ అనే అంటే మీ సెలెక్షన్ క్లియర్ అయ్యే ఓరియంటెడ్ అనే మేము కంటెంట్ ఇస్తున్నాము అండ్ ఈ వీడియోస్ కూడా చేస్తున్నాము. ఓకే, ఆర్ఆర్బీ టెక్నీషియన్ నుండి అదేవిధంగా ఇస్రో యుఆర్ఎస్సి టెక్నీషియన్ బి కూడా నోటిఫికేషన్ వస్తుంది. ఇంకా మరెన్నో నోటిఫికేషన్స్ వస్తాయి, లైక్ సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ ఎస్డిసి. ఓకే, ఇలాంటి రిక్రూట్మెంట్స్ వస్తాయి. నెక్స్ట్ విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ నుండి కూడా రిక్రూట్మెంట్స్ ఉన్నాయి. సో ఫ్యూచర్లో ఉన్న వాటి గురించి క్లారిటీ ఉన్న వాటి గురించి చెప్తున్నాం. మళ్ళీ నోటిఫికేషన్స్ రాగానే మేము డీటెయిల్గా డిస్కస్ చేస్తాం. ఓకే, ఇంట్రెస్ట్ ఉన్న ఆస్పిరెంట్స్ కోర్సు గురించి మా మేనేజ్మెంట్కి కాల్ చేయండి, రెస్పాండ్ అవుతుంది. అదేవిధంగా వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.